జయ గురుదత్త స్వామీజీ. అప్పాజీకి అంటే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి పుష్పమాలను సమర్పించినప్పుడు వారు దానిని ధరిస్తారు, లేదా తమ పాదాల మీద కానీ కుర్చీ మీద కానీ తమ కుడి భుజం మీద కానీ ఎడమ భుజం మీద కానీ వేసుకుంటారు. ఈ చర్యలలోని అంతరార్థమేమిటి? చాలా మంచి ప్రశ్న, కానీ ఇది అబ్బాజీని అడగాల్సిన ప్రశ్నేమో. అలా కాదు, నాకు తెలిసింది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని సందర్భాల్లో స్వామీజీ ఇచ్చిన పుష్పమాలని వేసుకుంటారు, కొన్ని సందర్భాల్లో కింద పాదాల దగ్గర ఉంచుతారు, కొన్ని సందర్భాల్లో ఎడం వైపు, కొన్ని సందర్భాల్లో కుడివైపు ఉంచుతారు, భుజం మీద వేసుకుంటారు, కొన్ని సందర్భాల్లో శిరస్సు మీద వేసుకుంటారు. ఏమిటి దీంట్లో ఉన్న అర్థము అంటే, నువ్వు ఎంత భక్తిగా ఇచ్చావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఎవరు ఎలా ఇచ్చినా కూడా ఆయన తీసుకున్నారు అని మాత్రమే కాదు, ఆయన చూసినా కూడా ఆ పుష్పమాలని ఆయన ధారణ చేసినట్టే లెక్క. చూశాను చాలు అన్నా చాలు, లేదా ఈరోజు సమయం లేదు, వేరే ఏవో పనులు ఉన్నాయి, వాలంటీర్స్ని పంపిస్తున్నాను, మీరు పెట్టుకున్న సమర్పణలు పుష్పమాలంతా కూడా వాలంటీర్స్కి ఇచ్చేయండి అన్నా కూడా, లేదు మీరే తీసుకువెళ్ళి దత్తగుళ్ళో ఇచ్చేయండి, లేదా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇవ్వండి అన్నా కూడా స్వామీజీనే దత్తుడై వెంకటేశ్వర స్వామి అయి తీసుకున్నారు అని అర్థం. తీసుకున్నారా లేదా, మన సమర్పణని అంగీకరించారా లేదా అనేది ముఖ్యం. దాన్ని ఎలా తీసుకున్నారు, ఎలా వేసుకున్నారంటే, వేసుకున్నప్పుడు చూడాలి అని కొంతమందికి ఆనందం, సంతోషం. కొన్ని సందర్భాల్లో వేసుకుంటారు. అందువల్ల పుష్పమాల ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మనం చాలా కొన్ని దురభ్యాసాలు మనకు ఉంటాయి. ఎంగిలి చేయి అలాగే వదిలేస్తాం, అంటారు, దాన్ని మనం తెలుసుకోవాలి. దానివల్ల చాలా రోగాలు వస్తాయి. శుచిర్భూత్వ అంటారు, ఏదైనా కర్మ చేసే ముందు శుచి అయ్యి నీ శరీరాన్ని శుచిగా ఉంచుకో, శుభ్రంగా ఉంచుకో. అది ముఖ్యం. నువ్వు ఎవరు అనే ప్రశ్న కాదు, నువ్వు శుచిగా ఉన్నావా లేదా అనేది ప్రశ్న. ఆ శుచిగా అందరూ ఉంటారో లేదో అనేది మనకు నమ్మకం లేదు కాబట్టి షేక్ హ్యాండ్ ఇవ్వం మనం. ఎందుకంటే శుచిగా ఉన్నారో లేదో తెలీదు. అనేక రోగాలు ఎంగిలి వల్ల మనకు పాకుతాయి. ఈ కాలంలో స్వైన్ ఫ్లూ ఇవన్నీ పెరిగిన తర్వాత ఆ మాట చెప్తున్నారు కదా, ఎవరికి షేక్ హ్యాండ్ చేయొద్దు, అది చాలా తప్పు, దానివల్ల చాలా రోగాలు వస్తాయి. అలా మనం షేక్ హ్యాండ్ చేసి దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుంటే వెంటనే జలుబు వస్తుంది. ఆ డబ్బు వల్ల కూడా డబ్బుని అలా 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 స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా. ఎవరెవరు ఏ రోగాలు ఉన్న వాళ్ళు ముట్టుకున్నారో ఆ ఎంగిల్తో ఇలా అంటారు. అది మన సంప్రదాయం కానే కాదు. సరస్వతిని ఎంగిల్తో ముట్టకూడదు, మహాపాపం అది. పుస్తకాలు తిప్పేప్పుడు నేను ముట్టానేమో ఇప్పుడు, పొరపాటును కూడా ముట్టకూడదు. ఇలా ముట్టుకుని పేపర్లు తిప్పటం, ఇలా అనుకుని నోట్లు లెక్కపెట్టి, లక్ష్మి ఎలా వస్తుంది మీకు? ఎంగిల్తో ముడితే లక్ష్మి ఎలా వస్తుంది? లక్ష్మి రాదో కొయ్యో ముర్రో అంటారు, ఎలా వస్తుంది? ఎంగిలి చేస్తే ఇంటికి వచ్చిన లక్ష్మిని వస్తుందా? రాదు. చాలా పొరపాటు, అది చాలా తప్పు. అలా ఎంగిలిగా ఉంటాం మనం. ప్రతిసారి చేయి కడుక్కుంటూ ఉండాలి. సెన్సిటివ్ అవ్వమని కాదు, విపరీతంగా సెన్సిటివ్ అయిపోయినని చెప్పాను కదా, రోజుకి 20 సార్లు 30 సార్లు స్నానం చేయమని కాదు ఉద్దేశం. అప్పుడప్పుడు ఉపస్పృశ్య అంటూ ఉంటారు, అప్పుడప్పుడు నీటిని ముట్టుకోవడం అనేది చాలా మంచిది. అంటే శుభ్రంగా, లేకపోతే శానిటైజర్ ఉంది కదా, అప్లై శానిటైజర్, అది మంచిది. అంతేనా? శానిటైజర్ దాని పేరు, అప్లై. అది అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఏమో మనం ఏ ఎంగిల్ చేత్తో ముట్టుకొచ్చామో, ఏది ముట్టినా సరే, ఒక పాత్ర అలా తీసిపెట్టినా సరే మనం తక్షణం ఉపస్పృశ్య నీటిని ముట్టుకోవడం మంచిది. దానివల్ల వచ్చే రోగం మనకి రాకుండా ఉంటుంది. ఎప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఏ ఎంగిలి చేత్తో మనం తీసుకొచ్చామో తెలీదు. అలాగే ఆ అంగడివాడు ఏ నీళ్లు దాని మీద చల్లాడో తెలియదు. కొంతమంది వాడు అలా పుష్పమాల ఇస్తారు, దాన్ని అలాగే కవర్లో తురికి తీసుకొచ్చేస్తారు, అలా బయటికి తీస్తారు, మొత్తం గంగా ప్రవాహంలాగా నీళ్లు కారుతుంటాయి. దీన్ని వేసుకోండి స్వామిజీ అని ఇస్తారు. ఎలా వేసుకుంటారు? వాసన అది. ఆ పుష్పమాల స్వామిజీ ఎలా ధారణ చేస్తారు చెప్పండి? మనం భక్తి అని అంటాం, భక్తి కాదు. మనం 10 రూపాయలు ఇస్తున్నాం భక్తిని ఇవ్వటంలా. 10 రూపాయలు ఇచ్చి తెచ్చాను, వద్దయ్యా నాకు అది, 10 రూపాయలు హుండీలో వేయి అంటారు స్వామిజీ. ఈ దోషం మనం చేసి అదే నీట్గా కూర్చుని ఒక చిన్న ఇంత మాల చుట్టండి, ఇంతదే, దాన్ని తీసుకెళ్ళి అలా ఇచ్చేవాళ్ళు పూర్వకాలంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు. అందుకే స్వామిజీ ఏమంటారంటే, ఎప్పుడు ఆ పుష్పమాలన్నీ కొనే బదులు నేను విద్యాదానం చేయిస్తున్నాను, అన్నదానం చేయిస్తున్నాను,
₹1 హుండీలో వేయచ్చు కదా, మీ పేరు మీద అన్నదానం విద్యాదానం జరుగుతుంది అంటారు స్వామీజీ. వాళ్ళు బతకాలి, ఎవరు ఆ పుష్పమాల అమ్మాయి వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళని మనం కాదనకూడదు. కానీ వాళ్ళకి చెప్పాలి, మంచిగా చుట్టివ్వండి. కొన్ని చోట్ల చూడండి ఎంత బాగా చుట్టారు, ఇది చూడండి ఎంత బాగా చుట్టారు. అది చూసేందుకు మనం ఏది ఇచ్చినా కూడా ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం. గురువు విషయంలో ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకుంటున్నాను. మంచి ప్రశ్న, ఈరోజు చివరి ప్రశ్న అని మంచి ప్రశ్న అడిగారు. మనం ఏమి ఇచ్చాము అనేది కాదు, ఎలా ఇచ్చాము అనేది ముఖ్యం. నువ్వు ఒక పగిలిపోయిన విరిగిపోయిన వస్తువే లోపల పెట్టు, దాన్ని బాగా ప్యాక్ చేయి. నేను ఇస్తున్నాను చాలా ప్రేమగా, నా దగ్గర ఇదే ఉంది, దాన్ని నీట్గా ప్యాక్ చేయి, విత్ లవ్ అని రాయి, ఆ పేరు రాయి, దాన్ని తీసుకెళ్ళివు. చాలా సంతోషంగా తీసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రజెంటేషన్, ప్యాకేజింగ్ అనేది ముఖ్యం. ఈ కాలంలో వ్యాపారం మీకు ఎవరికి నేను చెప్పాల్సిన పని లేదు. మరి ఇది ఆ విషయంలో ఎందుకు మనం అంత తప్పు చేస్తున్నాం? అందుకనే కొన్నిసార్లు స్వామీజీ అలా తీసుకుంటారు. ఒకసారి చాలా 104, 105 జ్వరం వచ్చింది స్వామీజీకి నవరాత్రుల్లో, పూజ మానటానికి లేదు. ఆ సందర్భంలో చాలా కష్టమవుతోంది, అయ్యో చాలా బాధపడుతున్నారు. అప్పుడు డాక్టర్స్ చెప్పారు, స్వామీజీ మీరు పుష్పమాల పట్టుకోవడం మానేసేయండి, తీసుకోవద్దు, అక్కడ పెట్టి వెళ్ళిపోమని. అసలు మీరు దగ్గరికి చేర్చకపోతే మంచిది అన్నారు. అప్పుడు స్వామీజీ ఏమన్నారు తెలుసా? ఏమైనా సరే నా భక్తులు ప్రేమగా భక్తిగా తీసుకొస్తున్నారు, ఆ పుష్పమాల నేను తీసుకోవాల్సిందే, నాకు జ్వరం వచ్చినా పర్వాలేదు అన్నారు స్వామీజీ. ఇది అంత ప్రేమగా ఆయన ఉన్నప్పుడు మనం ఎంత ప్రేమగా ఎంత భక్తిగా సమర్పణ చేసుకోవాలి అంటే, ఈ సందర్భంలో అడిగారు కాబట్టి. కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పుష్పమాల అనుకుంటాం, ఆయనకు నచ్చింది, అక్కడ పక్కన పెడితే బాగుంటుంది అని నచ్చింది, పక్కన పెట్టారు. ఆయనకు పైన వేసుకుంటే బాగుంటుంది అనిపించింది, పైన వేసుకున్నారు. ఆయన కింద పాదాల దగ్గర పెడితే బాగుంటుంది అనిపించింది, పెట్టారు. ఇది దత్తుడి మీద చూస్తే బాగుంటుంది అనిపించారు, వెంటనే దత్తుడికి పంపించారు. ఆయన ఇష్టం, నువ్వు తీసుకున్న దాన్ని ఆయన, నువ్వు ఇచ్చిన దాన్ని ఆయన తీసుకున్నారు కదా, అదే కావాల్సింది. ఆయన ఎక్కడ పెట్టినా, ఆయన అట్లా కింద పడేసినా కూడా, ఆయన చూసినా కూడా నీ సమర్పణని ఆయన తీసుకున్నట్టే లెక్క. అందుకనే దాంట్లో భేదాన్ని మనం చూడకూడదు. నెత్తి మీద వేసుకున్నదే గొప్ప పుష్పమాల అని అనుకోకూడదు. పాదాల దగ్గర ఉన్నదే గొప్ప పుష్పమాల. పాదాలకు కదా ప్రొటెక్షన్ కావాల్సింది. ఆ పాదాలు మెత్తగా హాయిగా ఉన్నాయంటే, అబ్బా నా పుష్పమాల ఎంత భాగ్యం చేసుకున్నది. కాదు, ఇచ్చిన నేనెంత భాగ్యం చేసుకున్నాను అని అనుకోవాలి మనస్సులో. అది చాలా ముఖ్యమైనది.